మాదిగల రిజర్వేషన్ అమలు చేసేది ఎన్డీఏ కూటమని, మాదిగలందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఎంఆర్పీఎస్ ఒంగోలు నియోజకవర్గ నాయకులు తిరువీధుల బాబు మాదిగ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మూరు రవిచంద్ర తదితరులు బాగున్నారు. ఎస్సీ వర్గీకరణ కావాలంటే మోడీ గారు ఇప్పటికే 30% పనిచేశాడు. అలాగే చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇక్కడ ఏదన్నా చిన్న చిటుకులుంటే మొత్తం కూడా క్లియర్ చేస్తారు. మాకు పూర్తిగా హామీ ఇచ్చాడు. అంటే ఇదివరకు కూడా చేశాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. చంద్రబాబు నాయుడికి పోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అయితే 4 సంవత్సరాల్లో 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ సందర్భంగా చంద్రబాబుకి సైకిల్ గుర్తుకు ఓటేయాలా అనేది ఎంఆర్పిఎస్ నిర్ణయం. రెండేది ఈడ ఒంగోలు ఎంపీ మంచి క్యాండిడేటు, మంచి పనిచేసే వ్యక్తి, మనకి 30 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో ఎంపీగా గెలుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నాడు. సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఎంఆర్పిఎస్ మాదిగంలో కోరుతున్నాము. అలాగే దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఆయన చేసిన కార్యక్రమాలు జనాలకు తెలుసు. రెండేది ఒకటి, ఏది చేయదలుచుకుంటే అది చేస్తాడు. అందరికి అనుకుంటుకుంటారు. దయచేసి మాదిగులు ఎస్సీ వర్గీకరణ టీడీపీకి ఓటేయాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలకి విజ్ఞప్తి. రేపు 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులు ఒంగోలు పార్లమెంటు నుండి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా సైకిల్ గుర్తుపైన మరి పోటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు జిల్లాలో అనేకమైనటువంటి సమస్యలు మరి పెండింగ్లో ఉన్నవి. ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదు. ప్రజలు అభివృద్ధి చెందాలన్నా మరి ముఖ్యంగా ఈరోజు మాదిగ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి చిరకాల వాంఛ, చిరకాల కోరిక అయినటువంటి గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ మరి వస్తున్నటువంటి వారు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కోరుకుంటున్నారో ఆ వర్గీకరణ సాధించుకోవడానికి ఈరోజు కృష్ణమాదిగ గారి నాయకత్వంలో మరి ఎన్డీఏ కూటమికి సంపూర్ణమైన మద్దతుని తెలుపుతున్నారు. కాబట్టి దయచేసి మాదిగ ప్రజలందరూ కూడా సహృదయంతో మన బిడ్డల భవిష్యత్తు కొరకు, మన భవిష్యత్తు కొరకు ఆలోచించి వర్గీకరణ ఎవరితో సాధ్యమవుతుంది? మోడీ గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఆయన అమలు చేస్తూ వస్తున్నారు. వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. అవి కోర్టులో కూడా ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి దయచేసి మాదిగ ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి దామచర్ల జనార్దన్ రావు గారిని, అదేవిధంగా శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించి మన చిరకాల వాంఛైనటువంటి ఏబిసిడి వర్గీకరణ సాధించుకుందాం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర.